రైట్. ఇక పీఎం జన్మన్ పథకం కింద నిర్మించిన రోడ్లను ఆయనే స్వయంగా పరిశీలిస్తున్నారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని కాలినడకన ప్రయాణిస్తూ పనుల నాణ్యత తనిఖీ చేస్తున్నారు. తర్వాత నిర్మాణం పూర్తయిన రహదారులను గిరిజనుల సమక్షంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నందిగరువు గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. వారి సమస్యలు అడిగి తెలుసుకునేందుకు మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పర్యటన చివరిలో గిరిజనులతో కలిసి పవన్ కళ్యాణ్ మధ్యాహ్న భోజనం చేస్తారు. అధ్యక్షుడి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని మండల నియోజకవర్గ కేంద్రాల్లో జన సైనికులు సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాదయాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. రైట్ జమీమా, మొత్తానికి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే ఇటు కొద్దిసేపటి కిందటే ఇటు గిరిజన పుత్రులు అందరితో కలిసి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ ప్రధానంగా కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా కనుక చూసుకుంటే ఏదైతే ఇటు పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ సభ చాలా వినూత్నంగా నిర్వహించాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నిర్ణయానికి సంబంధించి కూడా ప్రధానంగా అటు ఆ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల జిల్లా ప్రధాన కేంద్ర కార్యాలయాలన్నింటిలో కూడా ఆ పార్టీ ఇప్పటికే ఆవిర్భావ సభ వేడుకలు నిర్వహించింది. మరి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇటు అడవి తల్లి బాట కార్యక్రమంలో నిర్వహించినటువంటి రోడ్ల పరిశీలనలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. అటు గిరిజనులకు సంబంధించినటువంటి తిరుపతులకు ఇచ్చినటువంటి రోడ్లు గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు, కానీ పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి తర్వాత ఆ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేయడం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా బాధ్యతగా నిలటం, వారందరికీ ఒక భరోసా కల్పించి గిరిజనుల యొక్క సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ వారందరూ కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రత్యేకంగా మరి కాసేపట్లో ఇటు మాటామంతి కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ నిర్మాణం అయినటువంటి రోడ్ల కార్యక్రమం కావచ్చు, ఇటు మాటామంతిలో వారికి ఉన్నటువంటి సమస్యలు కూడా అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకోబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో కనుక చూసుకుంటే ముఖ్యంగా ఈ రోజు ఆవిర్భావ సభలకి సంబంధించి కూడా ప్రత్యేకంగా అటు గిరిజనులు అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారి పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గిరిజనుల మధ్య జరుపుకోవడంలో వారు చాలా ఆనందోత్సాహాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఈ గిరిజనులకు సంబంధించినటువంటి ఇటు రోడ్ల నిర్మాణం కావచ్చు, జరిగినటువంటి పరిశీలనలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా పవన్ కళ్యాణ్ వారందరికీ కూడా బాధ్యతగా ఇచ్చినటువంటి వారందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఈ పర్యటన అనంతరం కూడా ప్రత్యేకించి గిరిజనులందరితో ముఖాముఖి కూడా నిర్వహించినటువంటి పార్టీ నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.